بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. تنزيل الكتاب من الله العزيز الحكيم ఈ గ్రంథ ఖురాన్ అవతరణ సర్వశక్తిమంతుడు మహావివేకవంతుడైన అల్లాహ్ తరఫు నుండి జరిగింది. إنا أنزلنا إليك الكتاب بالحق فاعبد الله مخلصا له الدين ఓ ముహమ్మద్, నిశ్చయంగా మేము ఈ గ్రంథాన్ని సత్యంతో నీపై అవతరింపజేశాము. కావున నీవు అల్లాహ్నే ఆరాధిస్తూ నీ భక్తిని కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకో. ألا لله الدين الخالص والذين اتخذوا من دونه أولياء ما نعبدهم إلا ليقربونا إلى الله زلفى إن الله يحكم بينهم فيما هم فيه يختلفون إن الله لا يهدي من هو كاذب كفار వినండి, భక్తి కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించబడింది. ఇక ఆయనను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకునేవారు ఇలా అంటారు: వారు మమ్మల్ని అల్లాహ్ సాన్నిధ్యానికి చేర్చుతారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము. నిశ్చయంగా అల్లాహ్ వారిలో ఉన్న భేదాభిప్రాయాలకు తగినట్లుగా వారి మధ్య తీర్పు చేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ అసత్యవాదికి కృతజ్ఞునికి మార్గదర్శకత్వం చేయడు. لو أراد الله أن يتخذ ولدا لاصطفى مما يخلق ما يشاء سبحانه هو الله الواحد القهار ఒకవేళ అల్లాహ్ ఎవరినైనా కుమారునిగా చేసుకోదలిస్తే తన సృష్టిలో తాను కోరిన వానిని ఎన్నుకొని ఉండేవాడు. ఆయన సర్వలోపాలకు అతీతుడు. ఆయన అల్లాహ్ అద్వితీయుడు. తన సృష్టి మీద సంపూర్ణ అధికారం ప్రాబల్యం గలవాడు. خلق السماوات والأرض بالحق يكور الليل على النهار ويكور النهار على الليل وسخر الشمس والقمر كل يجري لأجل مسمى ألا هو العزيز الغفار ఆయన ఆకాశాలను మరియు భూమిని సత్యంతో సృష్టించాడు. ఆయన రాత్రిని పగటి మీద చుట్టుతున్నాడు మరియు పగటిని రాత్రి మీద చుట్టుతున్నాడు. సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి నియమబద్ధులుగా చేసి ఉంచాడు. వాటిలో ప్రతి ఒక్కటి ఒక నిర్ణీత కాలంలో నిర్ణీత పరిధిలో పయనిస్తూ ఉన్నాయి. వినండి, ఆయన సర్వశక్తిమంతుడు, క్షమించేవాడు. خلقكم من نفس واحدة ثم جعل منها زوجها وأنزل لكم من الأنعام 8 أزواج
يخلقكم في بطون أمهاتكم خلقا من بعد خلق في ظلمات ثلاث ذلكم الله ربكم له الملك لا إله إلا هو فأنا تصرفون. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి ఆదం నుండి సృష్టించాడు. తరువాత అతని నుండి అతని జంట జౌజును పుట్టించాడు. మరియు మీ కొరకు 8 జతల ఆడ మగ పశువులను పుట్టించాడు. ఆయన మిమ్మల్ని మీ తల్లుల గర్భాలలో 3 చీకటి తెరలలో ఒక రూపం తరువాత మరొక రూపాన్ని ఇచ్చాడు. ఆయనే అల్లాహ్ మీ ప్రభువు. విశ్వాధిపత్యం ఆయనదే. ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. అలాంటప్పుడు మీరు ఎలా సత్యం నుండి తప్పించబడుతున్నారు? إن تكفروا فإن الله غني عنكم ولا يرضى لعباده الكفر وإن تشكروا يرضه لكم ولا تزر وازرة وزر أخرى ثم إلى ربكم مرجعكم فينبئكم بما كنتم تعملون إنه عليم بذات الصدور. ఒకవేళ మీరు సత్యాన్ని తిరస్కరిస్తే నిశ్చయంగా అల్లాహ్ మీ అక్కరలేనివాడు. మరియు ఆయన తన దాసులు సత్య తిరస్కార వైఖరిని అవలంబించడాన్ని ఇష్టపడడు. మరియు మీరు కృతజ్ఞులైనట్లయితే ఆయన మీ పట్ల ఎంతో సంతోషపడతాడు. మరియు బరువు మోసేవాడు ఎవ్వడు ఇతరుల బరువును మోయడు. చివరకు మీరందరికీ మీ ప్రభువు వైపునకే మరలవలసి ఉంది. అప్పుడు ఆయన మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో మీకు తెలియజేస్తాడు. నిశ్చయంగా ఆయనకు హృదయాలలో ఉన్న విషయాలన్నీ బాగా తెలుసు. وَإِذَا مَسَّ الْإِنسَانَ ضُرٌّ دَعَا رَبَّهُ مُنِيبًا إِلَيْهِ ثُمَّ إِذَا خَوَّلَهُ نِعْمَةً مِّنْهُ نَسِيَ مَا كَانَ يَدْعُو إِلَيْهِ مِن قَبْلُ ثُمَّ إِذَا خَوَّلَهُ نِعْمَةً مِّنْهُ نَسِيَ مَا كَانَ يَدْعُو إِلَيْهِ مِن قَبْلُ وَجَعَلَ لِلَّهِ أَندَادًا لِّيُضِلَّ عَن سَبِيلِهِ قُلْ تَمَتَّعْ بِكُفْرِكَ قَلِيلًا إِنَّكَ مِنْ أَصْحَابِ النَّارِ. మానవునికి ఏదైనా కష్టం కలిగినప్పుడు అతడు పశ్చాత్తాపంతో తన ప్రభువు వైపునకు మరలి ఆయనను వేడుకుంటాడు. తరువాత ఆయన అల్లాహ్ అతనికి తన అనుగ్రహాన్ని ప్రసాదించినప్పుడు అతడు పూర్వం దేనిని గురించి వేడుకుంటూ ఉండేవాడో దానిని మరచిపోతాడు. మరియు అల్లాహ్కు సాటి కల్పించి ఇతరులను ఆయన మార్గం నుండి తప్పిస్తాడు. అలాంటి వానితో ఇలాను, నీవు నీ సత్య తిరస్కార వైఖరితో కొంతకాలం సంతోషపడు. నిశ్చయంగా నీవు నరకవాసుల్లోని వాడవవుతావు. أَمَّنْ هُوَ قَانِتٌ آنَاءَ اللَّيْلِ سَاجِدًا وَقَائِمًا يَحْذَرُ الْآخِرَةَ وَيَرْجُو رَحْمَةَ رَبِّهِ
قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون إنما يتذكر أولو الألباب ఏమి ఎవడైతే శ్రద్ధతో రాత్రి ఘడియలలో సాష్టాంగం సజదా చేస్తూ మరియు నిలిచి నమాజు చేస్తూ పరలోక జీవితమును గురించి భయపడుతూ తన ప్రభువు కారుణ్యాన్ని ఆశిస్తూ ఉంటాడు, అలాంటి వాడు అలా చేయని వాడితో సమానుడా? వారిని అడుగు, ఏమి విజ్ఞానులు మరియు అజ్ఞానులు సరిసమానులు కాగలరా? వాస్తవానికి బుద్ధిమంతులే హితబోధ స్వీకరిస్తారు. قل يا عباد الذين آمنوا اتقوا ربكم للذين أحسنوا في هذه الدنيا حسنة وأرض الله واسعة إنما يوفى الصابرون أجرهم بغير حساب ఓ ముహమ్మద్, అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడని అను, ఓ విశ్వసించిన నా దాసులారా, మీ ప్రభువునందు భయభక్తులు కలిగి ఉండండి. ఎవరైతే ఈ లోకంలో సత్పురుషులై ఉంటారో వారికి పరలోకంలో మేలు జరుగుతుంది. మరియు అల్లాహ్ భూమి చాలా విశాలమైనది. నిశ్చయంగా సహనం వహించిన వారికి లెక్కలేనంత ప్రతిఫలం ఇవ్వబడుతుంది. قل إني أمرت أن أعبد الله مخلصا له الدين ఓ ముహమ్మద్, ఇంకా ఇలాను, నిశ్చయంగా నేను అల్లాహ్ను మాత్రమే ఆరాధిస్తూ నా భక్తిని కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని ఆజ్ఞాపించబడ్డాను. وأمرت لأن أكون أول المسلمين మరియు నేను అందరికంటే ముందు అల్లాహ్కు విధేయుడను, ముస్లిమై ఉండాలి అని కూడా ఆజ్ఞాపించబడ్డాను. قل إني أخاف إن عصيت ربي عذاب يوم عظيم ఇంకా ఇలాను, ఒకవేళ నేను నా ప్రభువుకు అవిధేయుడనైతే ఆ మహాదినపు శిక్షకు గురి అవుతానని భయపడుతున్నాను. قل الله أعبد مخلصا له ديني ఇంకా ఇలాను, నేను కేవలం అల్లాహ్ని ఆరాధిస్తూ నా భక్తిని ఆరాధనను కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకుంటాను. فاعبدوا ما شئتم من دونه قل إن الخاسرين الذين خسروا أنفسهم وأهليهم يوم القيامة ألا ذلك هو الخسران المبين కావున మీరు ఆయనను వదలి మీకు ఇష్టమైన వారిని ఆరాధించండి. ఇంకా ఇలాను, పునరుత్థాన దినమున తమకు తాము మరియు తమ కుటుంబం వారికి నష్టం కలిగించుకున్న వారే నిశ్చయంగా నష్టపడ్డవారు. వాస్తవానికి అదే స్పష్టమైన నష్టం. لهم من فوقهم ظلل من النار ومن تحتهم ظلل ذلك يخوف الله به عباده يا عباد فاتقون వారిని వారిపై నుండి అగ్నిజ్వాలలు క్రమ్ముకుంటాయి మరియు వారి క్రింది నుండి అగ్నిజ్వాలలు క్రమ్ముకుంటాయి. ఈ విధంగా అల్లాహ్ తన దాసులను భయపెడుతున్నాడు.
ఓ నా దాసులారా, నా పట్ల మాత్రమే భయభక్తులు కలిగి ఉండండి. والذين اجتنبوا الطاغوت أن يعبدوها وأنابوا إلى الله لهم البشرى فبشر عباد. మరియు ఎవరైతే కల్పిత దైవాలను తాగూతులను త్యజించి వాటిని ఆరాధించకుండా పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపునకు మరలుతారు, వారికి శుభవార్త ఉంది. కావున నా దాసులకు ఈ శుభవార్తను ఇవ్వు. الذين يستمعون القول فيتبعون أحسنه أولئك الذين هداهم الله وأولئك هم أولو الألباب. ఎవరైతే మాటను శ్రద్ధగా విని అందులోని ఉత్తమమైన దానిని అనుసరిస్తారో అలాంటి వారే అల్లాహ్ మార్గదర్శకత్వం పొందినవారు, మరియు అలాంటి వారే బుద్ధిమంతులు. أفمن حق عليه كلمة العذاب أفأنت تنقذ من في النار. ఏమి ఎవడిని గురించి అయితే ఆయన అల్లాహ్ తరఫు నుండి శిక్ష నిర్ణయించబడి ఉందో వానిని నీవు నరకాగ్నిలో నుండి బయటికి తీయగలవా? لكن الذين اتقوا ربهم لهم غرف من فوقها غرف مبنية لهم غرف من فوقها غرف مبنية تجري من تحتها الأنهار وعد الله لا يخلف الله الميعاد. కాని ఎవరైతే తమ ప్రభువు ఎడల భయభక్తులు కలిగి ఉన్నారో వారి కొరకు అంతస్తుపై అంతస్తుగా కట్టబడిన ఎత్తైన భవనాలు ఉంటాయి. వాటి క్రింద సెలయేళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. ఇది అల్లాహ్ వాగ్దానం. అల్లాహ్ తన వాగ్దానాన్ని ఎన్నడూ భంగపరచడు. ألم تر أن الله أنزل من السماء ماء فسلكه ينابيع في الأرض ثم يخرج به زرعا مختلفا ألوانه ثم يهيج فتراه مصفرا ثم يجعله حطاما إن في ذلك لذكرى لأولي الألباب. ఏమి నీకు తెలియదా? నిశ్చయంగా అల్లాహ్ ఆకాశం నుండి నీటిని కురిపించి తరువాత దానిని భూమిలో ఊటలుగా ప్రవహింపజేస్తున్నాడని, ఆ తరువాత దాని వల్ల వివిధ రంగుల వృక్షకోటిని ఉత్పత్తి చేస్తాడు. ఆ తరువాత అది ఎండిపోయినప్పుడు నీవు దానిని పసుపు రంగుగా మారిపోవటాన్ని చూస్తావు. చివరకు ఆయన దానిని పొట్టుగా మార్చివేస్తాడు. నిశ్చయంగా ఇందులో బుద్ధిమంతులకు హితబోధ ఉంది. أفمن شرح الله صدره للإسلام فهو على نور من ربه فويل للقاسية قلوبهم من ذكر الله أولئك في ضلال مبين. ఏమి ఏ వ్యక్తి హృదయాన్నైతే అల్లాహ్ విధేయత ఇస్లాం కొరకు తెరుస్తాడు అతడు తన ప్రభువు చూపిన వెలుగులో నడుస్తూ ఉంటాడు. అలాంటి వాడు
సత్య తిరస్కారితో సమానుడు కాగలడా? ఎవరి హృదయాలైతే అల్లాహ్ హితోపదేశం పట్ల కఠినమైపోయాయో అలాంటి వారికి వినాశముంది. అలాంటి వారు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు. الله نزل أحسن الحديث كتابا متشابها مثانية تقشعر منه جلود الذين يخشون ربهم ثم تلين جلودهم وقلوبهم إلى ذكر الله ذلك هدى الله يهدي به من يشاء ومن يضلل الله فما له من هاد. అల్లాహ్ సర్వశ్రేష్టమైన బోధనను ఒక గ్రంథ రూపంలో అవతరింపజేశాడు. దానిలో ఒకే రకమైన వాటిని వచనాలను మాటిమాటికి ఎన్నో విధాలుగా విశదీకరించాడు. తమ ప్రభువుకు భయపడే వారి శరీరాలు, చర్మాలు దానితో ఆ పఠనంతో గజగజ వణుకుతాయి. కాని తరువాత వారి చర్మాలు మరియు వారి హృదయాలు అల్లాహ్ ధ్యానం వలన మెత్తబడతాయి. ఇది అల్లాహ్ మార్గదర్శకత్వం. ఆయన దీనితో తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు ఏ వ్యక్తిని అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదలుతాడో అతనికి మార్గదర్శకుడు ఎవ్వడూ ఉండడు. أفمن يتقي بوجهه سوء العذاب يوم القيامة وقيل للظالمين ذوقوا ما كنتم تكسبون. ఏమి పునరుత్థాన దినపు కఠినమైన శిక్షను తన ముఖంతో కాపాడుకోవలసిన వాడు స్వర్గంలో ప్రవేశించే వానితో సమానుడా? మరియు ఆ రోజు దుర్మార్గులతో ఇలా అనబడుతుంది, మీరు సంపాదించిన దానిని రుచి చూడండి. كذب الذين من قبلهم فأتاهم العذاب من حيث لا يشعرون. వీరికి పూర్వమున్న వారు కూడా అల్లాహ్ సందేశాలను అబద్ధాలని తిరస్కరించారు. కాబట్టి వారు ఊహించలేని దిశ నుండి వారిపై శిక్ష వచ్చిపడింది. فأذاقهم الله الخزي في الحياة الدنيا ولعذاب الآخرة أكبر لو كانوا يعلمون. ఈ విధంగా అల్లాహ్ వారికి ఇహలోక జీవితంలో కూడా అవమానాన్ని రుచి చూపాడు. మరియు వారి పరలోక శిక్ష దీనికంటే ఎంతో ఘోరమైనదిగా ఉంటుంది. వారు ఇది గ్రహిస్తే ఎంత బాగుండేది. وَلَقَدْ ضَرَبْنَا لِلنَّاسِ فِي هَذَا الْقُرْآنِ مِنْ كُلِّ مَثَلٍ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ. మరియు వాస్తవానికి మేము ఈ ఖురానులో ప్రజల కొరకు అనేక రకాల దృష్టాంతాలు పేర్కొన్నాము. బహుశా వారు గుణపాఠం నేర్చుకుంటారని. قُرْآنًا عَرَبِيًّا غَيْرَ ذِي عِوَجٍ لَعَلَّهُمْ يَتَّقُونَ. అరబ్బీ భాషలో ఉన్న ఈ ఖురానును ఏ విధమైన వక్రత లేకుండా అవతరింపజేశాము. బహుశా వారు దైవభీతి కలిగి ఉంటారని. ضرب الله مثلا رجلا فيه شركاء متشاكسون ورجلا سلما لرجل هل يستويان مثلا الحمد لله بل أكثرهم لا يعلمون.
అల్లాహ్ ఒక దృష్టాంతమిస్తున్నాడు. ఒక మానవుడు బానిస పరస్పరం విరోధమున్న ఎంతో మంది యజమానులకు చెందినవాడు. మరొక మానవుడు బానిస పూర్తిగా ఒకే ఒక్క యజమానికి చెందినవాడు. వారిద్దరి పరిస్థితి సమానంగా ఉంటుందా? సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే. కాని వారిలో చాలా మందికి ఇది తెలియదు. إنك ميت وإنهم ميتون. ఓ ముహమ్మద్, నిశ్చయంగా ఒక రోజు నీవు మరణిస్తావు, మరియు నిశ్చయంగా వారు కూడా మరణిస్తారు. ثم إنكم يوم القيامة عند ربكم تختصمون. ఆ తరువాత నిశ్చయంగా పునరుత్థాన దినమున మీరంతా మీ ప్రభువు సమక్షంలో మీ వివాదాలను విన్నవించుకుంటారు. فمن أظلم ممن كذب على الله وكذب بالصدق إذ جاءه أليس في جهنم مثوى للكافرين. ఇక అల్లాహ్ను గురించి అసత్యం కల్పించి సత్యం తన ముందుకు వచ్చినప్పుడు దానిని తిరస్కరించేవాని కంటే పరమ దుర్మార్గుడెవడు? అందుకే సత్య తిరస్కారులకు కేవలం నరకంలోనే కదా నివాసముండేది. والذي جاء بالصدق وصدق به أولئك هم المتقون. మరియు సత్యాన్ని తెచ్చినవాడు మరియు దానిని హృదయపూర్వకంగా నమ్మినవాడు ఇలాంటి వారే దైవభీతి గలవారు. لهم ما يشاءون عند ربهم ذلك جزاء المحسنين. వారికి తమ ప్రభువు వద్ద వారు కోరినంతా లభిస్తుంది. ఇదే సజ్జనులకు దొరికే ప్రతిఫలం. ليكفر الله عنهم أسوأ الذي عملوا ويجزيهم أجرهم بأحسن الذي كانوا يعملون. దానికి బదులుగా అల్లాహ్ వారు చేసిన ఘోర పాపకార్యాలను రద్దు చేయటానికి మరియు వారు చేస్తూ వచ్చిన మంచి పనులకు అత్యుత్తమ ప్రతిఫలం ఇవ్వటానికి. أليس الله بكاف عبده ويخوفونك بالذين من دونه ومن يضلل الله فما له من هاد. ఏమిటి, అల్లాహ్ తన దాసునికి చాలడా? అయినా వారు ఆయన అల్లాహ్ను విడిచి ఇతరులను గురించి నిన్ను భయపెడుతున్నారు. మరియు అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడనిచ్చిన వానికి మార్గదర్శకుడు ఎవ్వడూ ఉండడు. ومن يهد الله فما له من مضل أليس الله بعزيز ذي انتقام. మరియు అల్లాహ్ మార్గదర్శకత్వం చేసిన వానిని మార్గభ్రష్టుడు చెయ్యగలవాడెవ్వడూ లేడు. ఏమి, అల్లాహ్ సర్వశక్తిమంతుడు, ప్రతీకారం చేయగలవాడు కాడా? وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ لَيَقُولُنَّ اللَّهُ
قل أفرأيتم ما تدعون من دون الله إن أرادني الله بضر هل هن كاشفات ضره أو أرادني برحمة هل هن ممسكات رحمته قل حسبي الله عليه يتوكل المتوكلون. మరియు ఒకవేళ నీవు వారితో భూమి ఆకాశాలను సృష్టించింది ఎవరు అని అడిగితే వారు నిశ్చయంగా అల్లాహ్ అని అంటారు. వారిని ఇలా అడుగు, ఏమి మీరు ఆలోచించరా? అల్లాహ్ను వదలి మీరు ఆరాధించేవి అల్లాహ్ నాకు కీడు చేయదలుచుకుంటే ఆయన కీడు నుండి నన్ను తప్పించగలవా? లేక ఆయన అల్లాహ్ నన్ను కరుణించగోరితే ఇవి ఆయన కారుణ్యాన్ని ఆపగలవా? వారితో ఇంకా ఇలా అను, నాకు కేవలం అల్లాహ్ చాలు. ఆయన అల్లాహ్ను నమ్మేవారు విశ్వాసులు కేవలం ఆయన మీదే నమ్మకముంచుకుంటారు. قل يا قوم اعملوا على مكانتكم إني عامل فسوف تعلمون. ఓ ముహమ్మద్, వారితో ఇలా అను, నా జాతి ప్రజలారా, మీరు మీ ఇష్ట ప్రకారం మీ పని చేస్తూ ఉండండి. నిశ్చయంగా నేను నా పని చేస్తూ ఉంటాను. తరువాత మీరు తెలుసుకోగలరు. من يأتيه عذاب يخزيه ويحل عليه عذاب مقيم. ఇహలోకంలో ఎవరి మీద అవమానకరమైన శిక్ష వచ్చి పడుతుందో మరియు పరలోక జీవితంలో ఎవరి మీద శాశ్వతమైన శిక్ష పడనున్నదో. إنا أنزلنا عليك الكتاب للناس بالحق فمن اهتدى فلنفسه ومن ضل فإنما يضل عليها وما أنت عليهم بوكيل. నిశ్చయంగా మేము మానవులందరి కొరకు ఈ గ్రంథాన్ని సత్యంతో నీపై అవతరింపజేశాము. కావున సన్మార్గంపై నడిచేవాడు తన మేలు కొరకే అలా చేస్తాడు. మరియు నిశ్చయంగా మార్గభ్రష్టుడైన వాడు తన కీడు కొరకే మార్గభ్రష్టుడవుతాడు. మరియు నీవు వారి కొరకు బాధ్యుడవు కావు. الله يتوفى الأنفس حين موتها والتي لم تمت في منامها فيمسك التي قضى عليها الموت ويرسل الأخرى إلى أجل مسمى إن في ذلك لآيات لقوم يتفكرون. అల్లాహయే ఆత్మలను ప్రాణాలను మరణ కాలమున వశపరచుకునేవాడు మరియు మరణించని వాడి ఆత్మలను నిద్రావస్థలో వశపరుచుకునేవాడును. తరువాత దేనికైతే మరణం నిర్ణయింపబడుతుందో దానిని ఆపుకొని మిగతా వారి ఆత్మలను ఒక నియమిత కాలం కొరకు తిరిగి పంపుతాడు. నిశ్చయంగా ఇందులో ఆలోచించే వారికి గొప్ప సూచనలు ఆయాత్ ఉన్నాయి. أم اتخذوا من دون الله شفعاء قل أولو كانوا لا يملكون شيئا ولا يعقلون. ఏమి వారు అల్లాహ్ను వదలి
ఇతరులను సిఫారసుదారులుగా చేసుకున్నారా? వారిని ఇలా అడుగు, ఏమి వారికెలాంటి అధికారం లేకున్నా మరియు వారికి బుద్ధి లేకున్నానా? قل لله الشفاعة جميعا له ملك السماوات والأرض ثم إليه ترجعون. ఇలాను సిఫారసు కేవలం అల్లాహ్ ఆధీనంలోనే ఉంది. భూమి ఆకాశాల సామ్రాజ్యాధిపత్యం కేవలం ఆయనకే చెందుతుంది. తరువాత ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు. وَإِذَا ذُكِرَ اللَّهُ وَحْدَهُ اشْمَأَزَّتْ قُلُوبُ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ وَإِذَا ذُكِرَ الَّذِينَ مِن دُونِهِ إِذَا هُمْ يَسْتَبْشِرُونَ. మరియు ఒకవేళ అద్వితీయుడైన అల్లాహ్ను గురించి ప్రస్తావన జరిగినప్పుడు పరలోకాన్ని విశ్వసించని వారి హృదయాలు కృంగిపోతాయి. మరియు ఒకవేళ ఆయన తప్ప ఇతరుల ప్రస్తావన జరిగినప్పుడు వారు సంతోషంతో పొంగిపోతారు. قُلِ اللَّهُمَّ فَاطِرَ السَّمَاوَاتِ وَالْأَرْضِ عَالِمَ الْغَيْبِ وَالشَّهَادَةِ أَنْتَ تَحْكُمُ بَيْنَ عِبَادِكَ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ. ఇలాను, ఓ అల్లాహ్, భూమి ఆకాశాల సృష్టికి మూలాధారుడా, అగోచర గోచరాలను ఎరిగినవాడా, నీవే నీ దాసుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను గురించి తీర్పు చేసేవాడవు. وَلَوْ أَنَّ لِلَّذِينَ ظَلَمُوا مَا فِي الْأَرْضِ جَمِيعًا وَمِثْلَهُ مَعَهُ لَافْتَدَوْا بِهِ مِنْ سُوءِ الْعَذَابِ يَوْمَ الْقِيَامَةِ وَبَدَا لَهُم مِّنَ اللَّهِ مَا لَمْ يَكُونُوا يَحْتَسِبُونَ. మరియు ఒకవేళ వాస్తవానికి ఈ దుర్మార్గుల వద్ద భూమిలో ఉన్న సమస్తము మరియు దానితో పాటు దానంత రెట్టింపు సంపద ఉన్న పునరుత్థాన దినపు ఘోర శిక్ష నుండి తప్పించుకోవటానికి వారు దానిని పరిహారంగా ఇవ్వగోరుతారు. ఎందుకంటే అల్లాహ్ తరఫు నుండి వారి ముందు వారు ఎన్నడూ లెక్కించనిదంతా ప్రత్యక్షమవుతుంది. وَبَدَا لَهُمْ سَيِّئَاتُ مَا كَسَبُوا وَحَاقَ بِهِم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ. మరియు వారు చేసి ఉన్న దుష్ట కార్యాలన్నీ స్పష్టంగా వారి ముందుకు వస్తాయి. మరియు వారు ఎగతాళి చేస్తూ వచ్చిందే వారిని చుట్టుకుంటుంది. فَإِذَا مَسَّ الْإِنسَانَ ضُرٌّ دَعَانَا ثُمَّ إِذَا خَوَّلْنَاهُ نِعْمَةً مِنَّا قَالَ إِنَّمَا أُوتِيتُهُ عَلَى عِلْمٍ بَلْ هِيَ فِتْنَةٌ وَلَكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ. ఒకవేళ మానవునికి ఆపద వస్తే అతడు మమ్మల్ని వేడుకుంటాడు. ఆ తరువాత మేము మా దిక్కు నుండి అతనికి అనుగ్రహాన్ని ప్రసాదిస్తే అతడు నిశ్చయంగా ఇది నాకున్న తెలివి వల్ల నాకు ఇవ్వబడింది అని అంటాడు. వాస్తవానికి అది ఒక పరీక్ష. కానీ చాలా మంది ఇది తెలుసుకోలేరు. قَدْ قَالَهَا الَّذِينَ مِن قَبْلِهِمْ فَمَا أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا يَكْسِبُونَ. వాస్తవానికి
వీరికి పూర్వం గతించిన వారు కూడా ఇలాగే అన్నారు. కాని వారు సంపాదించినదంతా వారికి ఏ విధంగానూ పనికిరాలేదు. فأصابهم سيئات ما كسبوا والذين ظلموا من هؤلاء سيصيبهم سيئات ما كسبوا وما هم بمعجزين. కావున వారు చేసిన దుష్కార్యాల ఫలితాలు వారిపై పడ్డాయి. మరియు వారిలోని దుర్మార్గులు తాము చేసిన దుష్కార్యాల ఫలితాలను త్వరలోనే అనుభవించగలరు. మరియు వారు ఏ విధంగానూ తప్పించుకోలేరు. أَوَلَمْ يَعْلَمُوا أَنَّ اللَّهَ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ وَيَقْدِرُ إِنَّ فِي ذَلِكَ لَآيَاتٍ لِقَوْمٍ يُؤْمِنُونَ. ఏమి వారికి తెలియదా? నిశ్చయంగా అల్లహ తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడని మరియు తాను కోరిన వారికి మితంగా ఇస్తాడని. నిశ్చయంగా ఇందులో విశ్వసించే వారికి ఎన్నో సూచనలు ఆయాతున్నాయి. قُلْ يَا عِبَادِيَ الَّذِينَ أَسْرَفُوا عَلَى أَنفُسِهِمْ لَا تَقْنَطُوا مِنْ رَحْمَةِ اللَّهِ إِنَّ اللَّهَ يَغْفِرُ الذُّنُوبَ جَمِيعًا إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ. ఇలాను స్వయంగా మీకు మీ ఆత్మలకు మీరే అన్యాయం చేసుకున్న నా దాసులారా, అల్లహ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లహ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయన కేవలం ఆయనే క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. وَأَنِيبُوا إِلَى رَبِّكُمْ وَأَسْلِمُوا لَهُ مِنْ قَبْلِ أَنْ يَأْتِيَكُمُ الْعَذَابُ ثُمَّ لَا تُنْصَرُونَ. మరియు మీరు పశ్చాత్తాపంతో మీ ప్రభువు వైపునకు మరలండి. మరియు మీపైకి శిక్ష రాకముందే మీరు ఆయనకు విధేయులు ముస్లింలు అయి ఉండండి. తరువాత మీకు ఎలాంటి సహాయం లభించదు. وَاتَّبِعُوا أَحْسَنَ مَا أُنْزِلَ إِلَيْكُمْ مِنْ رَبِّكُمْ مِنْ قَبْلِ أَنْ يَأْتِيَكُمُ الْعَذَابُ بَغْتَةً وَأَنْتُمْ لَا تَشْعُرُونَ. మరియు మీకు తెలియకుండానే అకస్మాత్తుగా మీ పైకి శిక్ష రాకముందే మీ ప్రభువు తరఫు నుండి మీ కొరకు అవతరింపజేయబడిన శ్రేష్టమైన దానిని ఈ ఖురానును అనుసరించండి. أَن تَقُولَ نَفْسٌ يَا حَسْرَتَا عَلَى مَا فَرَّطتُ فِي جَنبِ اللَّهِ وَإِن كُنتُ لَمِنَ السَّاخِرِينَ. లేకపోతే మానవుడు నా పాడుగాను, నేను అల్లాహ్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉండకపోతే మరియు ఎగతాళి చేసే వారిలో చేరి ఉండకపోతే ఎంత బాగుండేది అని పశ్చాత్తాపపడవచ్చు. أَوْ تَقُولَ لَوْ أَنَّ اللَّهَ هَدَانِي لَكُنْتُ مِنَ الْمُتَّقِينَ. లేక ఇలా అనవచ్చు, ఒకవేళ అల్లాహ్ నాకు సన్మార్గం చూపి ఉంటే నేను కూడా దైవభీతి గల వారిలో చేరిపోయేవాడిని కదా.
أو تقول حين ترى العذاب لو أن لي كرة فأكون من المحسنين. లేక శిక్షను చూసి ఇలా అనవచ్చు, ఒకవేళ నాకు మరల ఇహలోకానికి పోయే అవకాశం దొరికి ఉంటే నేను తప్పక సజ్జనులలో చేరిపోయేవాడిని కదా. بلى قد جاءتك آياتي فكذبت بها واستكبرت وكنت من الكافرين. అప్పుడు అతనికి అల్లాహ్ ఇలా సెలవిస్తాడు, అలా కాదు, వాస్తవానికి నా సూచనలు ఆయాత్ నీ వద్దకు వచ్చాయి, కాని నీవు వాటిని అబద్ధాలని తిరస్కరించావు, మరియు గర్వానికి లోనయ్యావు, మరియు నీవు సత్య తిరస్కారులలో చేరిపోయావు. ويوم القيامة ترى الذين كذبوا على الله وجوههم مسودة أليس في جهنم مثوى للمتكبرين. మరియు పునరుత్థాన దినమున అల్లాహపై అబద్ధాలు పలికిన వారి ముఖాలను నల్లగా మారిపోవటాన్ని నీవు గమనిస్తావు. ఏమి ఈ గర్విష్ఠుల నివాసం నరకంలోనే ఉండదా? وَيُنَجِّي اللَّهُ الَّذِينَ اتَّقَوْا بِمَفَازَتِهِمْ لَا يَمَسُّهُمُ السُّوءُ وَلَا هُمْ يَحْزَنُونَ. మరియు అల్లాహ్ భయభక్తులు గల వారిని వారి సాఫల్యానికి బదులుగా వారికి ముక్తిని ప్రసాదిస్తాడు. ఎలాంటి బాధ వారిని ముట్టుకోదు, మరియు వారు దుఃఖపడరు కూడా. الله خالق كل شيء وهو على كل شيء وكيل. అల్లాహ్యే ప్రతిదాని సృష్టికర్త, మరియు ఆయనే ప్రతిదానికి కార్యకర్త. له مقاليد السماوات والأرض والذين كفروا بآيات الله أولئك هم الخاسرون. ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న నిక్షేపాల తాళపు చెవులు ఆయన వద్దనే ఉన్నాయి. మరియు ఎవరైతే అల్లాహ్ సూచనలను ఆయాతులను తిరస్కరిస్తారో అలాంటి వారే నష్టానికి గురి అయ్యేవారు. قل أفغير الله تأمروني أعبد أيها الجاهلون. ఓ ప్రవక్త, ఇలా అను, ఓ మూర్ఖులారా, ఏమి అల్లాహ్ను వదలి ఇతరులను ఆరాధించమని మీరు నన్ను ఆజ్ఞాపిస్తున్నారా? وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِنْ قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ. మరియు వాస్తవానికి నీకు మరియు నీకంటే ముందు వచ్చిన ప్రతి ప్రవక్తకు దివ్యజ్ఞానం వహీ ద్వారా ఇలా తెలుపబడింది, ఒకవేళ నీవు బహుదైవారాధన షిర్కు చేసినట్లయితే నీ కర్మలన్నీ వ్యర్థమైపోతాయి, మరియు నిశ్చయంగా నీవు నష్టానికి గురి అయిన వారిలో చేరిపోతావు. బలిల్లాహ ఫఅ్బుద్ వకుం మినష్ షాకిరీన్. అలా కాదు, నీవు కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధించు మరియు కృతజ్ఞులలో చేరిపో. وما قدروا
اللَّهَ حَقَّ قَدْرِهِ وَالْأَرْضُ جَمِيعًا قَبْضَتُهُ يَوْمَ الْقِيَامَةِ وَالسَّمَاوَاتُ مَطْوِيَّاتٌ بِيَمِينِهِ سُبْحَانَهُ وَتَعَالَى عَمَّا يُشْرِكُونَ. వారు అల్లాహ్ సామర్థ్యాన్ని గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు. పునరుత్థాన దినమున భూమి అంతా ఆయన పిడికిలిలో ఉంటుంది. మరియు ఆకాశాలన్నీ చుట్టబడి ఆయన కుడి చేతిలో ఉంటాయి. ఆయన సర్వలోపాలకు అతీతుడు మరియు వారు కల్పించే భాగస్వాముల కంటే అత్యున్నతుడు. وَنُفِخَ فِي الصُّورِ فَصَعِقَ مَن فِي السَّمَاوَاتِ وَمَن فِي الْأَرْضِ إِلَّا مَن شَاءَ اللَّهُ ثُمَّ نُفِخَ فِيهِ أُخْرَى فَإِذَا هُمْ قِيَامٌ يَنظُرُونَ. మరియు బాకా సూర్ ఊదబడినప్పుడు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న వారందరూ మూర్ఛిల్లి పడిపోతారు, అల్లాహ్ కోరిన వారు తప్ప. ఆ తరువాత రెండవసారి బాకా ఊదబడుతుంది. అప్పుడు వారందరూ లేచి చూడటం ప్రారంభిస్తారు. وَأَشْرَقَتِ الْأَرْضُ بِنُورِ رَبِّهَا وَوُضِعَ الْكِتَابُ وَجِيءَ بِالنَّبِيِّينَ وَالشُّهَدَاءِ وَقُضِيَ بَيْنَهُم بِالْحَقِّ وَهُمْ لَا يُظْلَمُونَ. మరియు భూమి తన ప్రభువు తేజస్సుతో వెలిగిపోతుంది. మరియు కర్మపత్రం వారి ఎదుట ఉంచబడుతుంది. ప్రవక్తలు మరియు ఇతర సాక్షులు రప్పింపబడతారు. మరియు వారి మధ్య న్యాయంగా తీర్పు చేయబడుతుంది. మరియు వారికి ఎలాంటి అన్యాయం జరగదు. وَوُفِّيَتْ كُلُّ نَفْسٍ مَا عَمِلَتْ وَهُوَ أَعْلَمُ بِمَا يَفْعَلُونَ. మరియు ప్రతి వ్యక్తి ఆత్మ తాను చేసిన కర్మలకు పూర్తి ప్రతిఫలం పొందుతాడు, ఎందుకంటే వారు చేస్తున్నదంతా ఆయనకు బాగా తెలుసు. وَسِيقَ الَّذِينَ كَفَرُوا إِلَى جَهَنَّمَ زُمَرًا حَتَّى إِذَا جَاءُوهَا فُتِحَتْ أَبْوَابُهَا وَقَالَ لَهُمْ خَزَنَتُهَا أَلَمْ يَأْتِكُمْ رُسُلٌ مِّنكُمْ وَقَالَ لَهُمْ خَزَنَتُهَا أَلَمْ يَأْتِكُمْ رُسُلٌ مِّنكُمْ يَتْلُونَ عَلَيْكُمْ آيَاتِ رَبِّكُمْ وَيُنذِرُونَكُمْ لِقَاءَ يَوْمِكُمْ هَذَا قَالُوا بَلَى وَلَكِنْ حَقَّتْ كَلِمَةُ الْعَذَابِ عَلَى الْكَافِرِينَ. సత్యాన్ని తిరస్కరించిన వారు గుంపులు గుంపులుగా నరకం వైపునకు తోలబడతారు. చివరకు వారు దాని వద్దకు వచ్చినప్పుడు దాని ద్వారాలు తెరువబడతాయి. మరియు వారితో దాని రక్షకులు ఇలా అంటారు, ఏమి మీలో నుండి మీ ప్రభువు సూచనలను వినిపించే సందేశహరులు మీ వద్దకు రాలేదా? మరియు వారు మిమ్మల్ని ఈనాటి మీ సమావేశాన్ని గురించి హెచ్చరించలేదా? వారంటారు, అవును, హెచ్చరించారు, కాని అప్పటికే సత్య తిరస్కారులపై శిక్షా నిర్ణయం తీసుకోబడి ఉంటుంది.
قيل ادخلوا أبواب جهنم خالدين فيها فبئس مثوى المتكبرين. వారితో ఇలా అనబడుతుంది, నరక ద్వారాలలోనికి ప్రవేశించండి, ఇక్కడ మీరు శాశ్వతంగా ఉంటారు. గర్విష్ఠుల నివాస స్థలం ఎంత చెడ్డది. وَسِيقَ الَّذِينَ اتَّقَوْا رَبَّهُمْ إِلَى الْجَنَّةِ زُمَرًا حَتَّى إِذَا جَاءُوهَا وَفُتِحَتْ أبوابها وقال لهم خزنتها سلام عليكم طبتم فادخلوها خالدين. మరియు తమ ప్రభువు పట్ల భయభక్తులు గలవారు గుంపులు గుంపులుగా స్వర్గం వైపునకు తీసుకొని పోబడతారు. చివరకు వారు దాని దగ్గరికి వచ్చినప్పుడు దాని ద్వారాలు తెరువబడతాయి. మరియు దాని రక్షకులు వారితో అంటారు, మీకు శాంతి కలుగుగాక, సలాం, మీరు మంచిగా ప్రవర్తించారు, కావున ఇందులో శాశ్వతంగా ఉండటానికి ప్రవేశించండి. وقالوا الحمد لله الذي صدقنا وعده وأورثنا الأرض نتبوأ من الجنة حيث نشاء فنعم أجر العاملين. మరియు వారంటారు, మాకు చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపిన అల్లాహ్యే సర్వస్తోత్రాలకు అర్హుడు. మరియు ఆయనే మమ్మల్ని ఈ నేలకు వారసులుగా చేశాడు. స్వర్గంలో మేము కోరిన చోట స్థిర నివాసం ఏర్పరచుకోగలము. సత్కార్యాలు చేసే వారి ప్రతిఫలం ఎంత ఉత్తమమైనది. وترى الملائكة حافين من حول العرش يسبحون بحمد ربهم وقضي بينهم بالحق وقيل الحمد لله رب العالمين. మరియు దైవదూతలను తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ ఆయనను స్తుతిస్తూ ఆయన సింహాసనాన్ని అర్షును అన్ని వైపుల నుండి చుట్టుకొని ఉండటాన్ని నీవు చూస్తావు. మరియు వారి సర్వ ప్రాణుల మధ్య న్యాయంగా తీర్పు చేయబడుతుంది. మరియు సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్యే సమస్త లోకాలకు ప్రభువు అని పలుకబడుతుంది.